బాధ్యత గల తండ్రిగా మారలేని నగేష్ కనీసం మనిషిగా కూడా మారలేకపోతున్నాడు. కోరికల విషవలయం అది. భరించలేని విషయాల కుళ్ళు వాసనల నిలయం లాంటి హృదయం అది. చివరికి దారి తీస్తోందో. అలాంటివాడు దారిలో పడాలంటే జీవితమే ఎలాంటి యాక్సిడెంట్ చేస్తుందో చూడవలసిందే. ఆగదు. డాడీ హుషారుగా విదిలేసుకుంటూ అద్దం ముందు తయారవుతున్న తండ్రి దగ్గరకు వచ్చింది స్వప్నిక. ఏమ్మా తల తిప్పకుండానే అడిగాడు. నాకు 1000 రూపీస్ కావాలి డాడ్ అన్నది. ఎందుకురా ప్రేమగా అడిగాడు. ఫ్రెండ్స్తో ఈవినింగ్ ట్రీట్ ఉంది. ఎక్కడా? స్వీట్ మెమరీలో. చాలా కాస్ట్లీ రెస్టారెంట్ కదమ్మా అడిగాడు పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ. ఎస్ డాడ్, మా ఫ్రెండ్స్ అంతా రిచ్ ఫెలోస్ హస్కీగా అందామే. మనకేం తక్కువ, ఆ వ్యాలెట్లో ఉంటాయి, తీసుకో. థ్యాంక్ యూ డాడ్. వెనుతిరిగింది. ఆమె పింక్ కలర్ దుపట్టా నుండి రొమాన్స్ సెంట్ పరిమళం. వెనక్కి తిరిగి చూసి ఉంటే నగేష్ జీవితంలో చాలా పెద్ద ఆపద నుండి బయటపడేవాడు. ఆ రోజు ఆదివారం అయినా ఎక్కడికో తయారవుతున్నాడు. రోజు కంటే స్పెషల్గా తనకి అందరూ బాగుంటుందని కాంప్లిమెంట్ ఇచ్చే స్నఫ్ కలర్ షర్ట్, డార్క్ బ్లూ జీన్స్ వేసుకున్నాడు. తెల్లబడ్డ చెంపలకి రంగు వేసుకుని హెయిర్ షాంపూ చేశాడు. నిజంగానే బాగున్నాడు. మనసు స్వచ్ఛంగా తెల్ల రంగులో ఉన్నప్పుడు మనిషి ఏ రంగు వేసుకున్నా హుందాగానే ఉంటాడు. కానీ ఇక్కడ ఈ మనసు మాత్రం చిక్కటి నల్ల రంగు. ఇక ఏ రంగు బట్టలైతే ఏమిటి, మనసు పూసుకున్న రంగు ముందు దిగదుడిపే. ఎదిగిన కూతురికి తగిన చదువు చెప్పించి సమర్థరాలను చేసి తగిన సంబంధం చూసి పెళ్లి చేసి పెద్దరికాన్ని నిలబెట్టుకోవలసిన మధ్య వయసు. ఇంకా యవ్వన దశ దాటలేదన్న భ్రమలో కేరింతలు కొట్టడం విషాదకరమైన మానసిక రోగం. ఆ రోగానికి విరుగుడు కాలం ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. చూశాడు. మురళి. సైలెంట్లో పెట్టేశాడు నగేష్. మురళి దూర బంధువు. తరచూ నగేష్ అవసరాలకి నెల నెలా అప్పులుగా డబ్బులు ఇచ్చేవాడు. తనకేదో పెద్ద అవసరం ఉంటే గానీ అడగడు. ఎందుకు ఫోన్ చేశాడో అన్న కనీస మర్యాద కూడా మర్చిపోయాడు నగేష్. అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్గా ఫోన్ చేయకుండా అతని ఇంటికెళ్ళి వాలిపోయే మెడికల్ రిప్రజెంటేటివ్ నగేష్ ఇప్పుడు అతని ఫోన్ని సైలెంట్లో పెట్టేసి గంటలో బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. బంధుత్వాల మీద ఆదరాభిమానాల మీద నమ్మకం పోయేది ఈ నగేష్ లాంటి వాళ్ళ వల్లే. అవసరం ఓడలో ఎక్కిన ఉన్నంత వరకు ఓడ మల్లన్న, అదే తీరిపోయాక ఓడ దిగిపోయాక బోడి మల్లన్న. దట్ ఈజ్ నగేష్. మమ్మీ ఏం పప్పి 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 ఏంటమ్మా కుక్కపిల్లని పిలిచినట్టు? నేను పెద్దదాన్ని అయ్యాను, మర్చిపోయావా? కోపంగా ఉంది స్వప్నిక గొంతు. సర్లేవే, చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. తప్పేంటి? సరే గాని ఏం కావాలని అంత బుద్ధిగా పిలిచావు? శ్రీవిద్య నవ్వుతూ అడిగింది. మమ్మీ గారంగా అన్నది స్వప్నిక. మరేమో నీ గోల్డ్ చైన్ కావాలి మమ్మీ. త్రిల్లిపడింది శ్రీవిద్య. గోల్డ్ చైనా? ఎందుకు? దాంతో నీకేం పని? అడిగింది శ్రీవిద్య. ఏం లేదు మమ్మీ, 4 గంటలకి చేతులు నలుపుకుంటూ అడిగింది. 4 గంటలకి రెట్టించింది. అది కాదు మమ్మీ, మా ఫ్రెండ్స్ నలుగురం ట్రీట్ చేసుకుందామని. మీ ట్రీట్కి గోల్డ్ చైన్కి ఏంటే సంబంధం? ఆరాగా అడిగింది. ఏంటి మమ్మీ క్వశ్చన్లు? వాళ్ళందరూ రిచ్ ఫెలోస్, కారుల్లో వస్తారు. ఏదో నేను వాళ్ళకంటే అందంగా ఉంటాను కనుక వాళ్ళతో ఉండనిస్తున్నారు. కనీసం ట్రీట్కి వెళ్తేనైనా మెళ్ళో మంచి చైన్ అయినా ఉండద్దా? దాదాపు గొంతు బొంగురుపోతుండగా అడిగింది స్వప్నిక. శ్రీవిద్య కరిగిపోయింది. పరీక్షగా చూసింది. డార్క్ గ్రీన్ కలర్ చుడిదార్, అద్దాల డిజైన్లతో తళతళలాడుతోంది. పింక్ కలర్ దుపట్టా, వదులుగా వదిలేసి బ్రష్ చేసిన జుట్టు, చక్కగా మేకప్ వేసుకుంది. పరుగులు తీసే పరుగు, అందాల బొమ్మ తన కూతురు. తన గారాల పట్టి, గొలుసుకేంలే, చేతిలో 25,000 ఖరీదు చేసే స్మార్ట్ ఫోన్. నిజమే, ఒక్క గొలుసుతో మెరిసిపోతుంది తన కూతురు. లోపల దాచిన గొలుసు తీసి మెడలో వేసింది శ్రీవిద్య. నిజంగానే స్వప్నిక అందం రెట్టింపయింది. తృప్తిగా తలాడించింది స్వప్నిక. థ్యాంక్ యూ మమ్మీ. తల్లిని ముద్దు పెట్టుకుంది. ఈ డ్రెస్ని బర్త్డేకి మీ డాడీ కొనదే కదే? అడిగింది శ్రీవిద్య భర్త సెలక్షన్కి మురిసిపోతూ. ఎస్ మమ్మీ, డాడీ 3000 పెట్టుకున్నారు. ఐ లవ్ మై డాడీ ఇష్టంగా అన్నది స్వప్నిక. బై మమ్మీ. ఈలోగా ఫోన్ మెసేజ్ అలర్ట్ సౌండ్ వచ్చింది. తీసి టకటకా టైప్ చేసింది. ఎంత ఫాస్ట్గా టైప్ చేస్తోంది మనసులోనే అనుకున్నది శ్రీవిద్య. ఈ పార్టీలు ఇవన్నీ మామూలే గాని గొలుసు జాగ్రత్త పప్పి, జాగ్రత్తలు చెప్పింది. కాలం కాకపోతే వయసులో ఉన్న పిల్లకి స్థాయికి మించిన స్నేహాలు కానీ 25,000 ఫోన్ అవసరం ఏమిటన్న విషయం కానీ ఇంటర్ చదివే పిల్లకి ఈ మధ్యలో బతుకుతున్న మధ్య క్లాస్ తరగతి తల్లికి గుర్తు రాలేదు. పిటి ఏంటంటే 50,000 గొలుసు జాగ్రత్త అని చెప్పిన తల్లి వయసొచ్చిన కూతురికి నువ్వు జాగ్రత్త అని మాత్రం చెప్పలేదు. అదంత ముఖ్యమైన విషయంగా అనిపించని ఆడపిల్ల తల్లి శ్రీవిద్య. ఆధునిక సమాజం చూసి తన జీవితాన్ని ఊబిలోకి నెట్టుకుంటున్న ఆడపిల్ల తల్లి శ్రీవిద్య. తనకంటే గొప్ప స్థితిలో ఉన్న కుటుంబాలను చూసి తన కాపురాన్ని సరిచేసుకోకుండా పోల్చుకుని నరకం చేసుకుంటున్న సగటు ఇల్లాలని మర్చిపోయిన ఆడపిల్ల తల్లి శ్రీవిద్య. కాలమొచ్చే కఠినమైన తీర్పుని ఎదుర్కొంటుందా? ఎదురు తగిలి తల పగలగొడుతుందా? ఎక్కువ టైం లేదు మరి, చూద్దాం. ఎంతకీ రిప్లై రాదేంటి? నగేష్ ఎదురు చూస్తున్నాడు.
ఆ నెట్లో అమ్మాయి ఎలా ఉంటుంది, ఎంత ఏజ్ ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది, ఏం చేస్తోంది, తన పట్ల ఎలా స్పందిస్తుంది, బాగా రిసీవ్ చేసుకుంటుందా? ఒకవేళ ఆ అమ్మాయి తనకంటే బాగా అందమైనదై తనకంటే బాగా చిన్నపిల్ల అయితే క్షణం పాటు ఏదో ఫీలింగ్. అప్పటికి నెల రోజుల నుండి ఆమెతో నెట్లో చాటింగ్ చేస్తున్నాడు. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నని, జీతం 1,00,000కు పైమాటేనని, సింగిల్గా ఉంటున్నానని, వెయిటింగ్ ఫర్ సూటబుల్ కంపానియన్ అని చాలా చాలా చెప్పాడు. తన వయసు 30 ఏళ్ళని చెప్పాడు. ఊరు అహ్మదాబాద్ అని చెప్పాడు. ఆ పిల్ల ఏమన్నా తక్కువ తిందా? తన పేరు సోనీ అని, వయసు 18 అని, బాగా డబ్బున్న వాళ్ళకి సింగిల్ డాటర్నని చెప్పింది. చదువుతున్నానని, ఫ్రెండ్స్తో చాట్ చేయడం హాబీ అని చెప్పింది. ఊరేమో బెంగుళూరు అని చెప్పింది. బెంగుళూరు అమ్మాయిలు చాలా ఫాస్ట్ అని అతని లోగడే వినున్నాడు. నెట్లోనే చాలా విషయాలు ముందుకు పోయారిద్దరు. ఆ పిల్ల చాలా త్వరగా రెస్పాన్స్ ఇస్తోంది. ఇవాళ కలుద్దామని సెట్ చేసుకున్నారు. ఫోటో పంపమంటే మాత్రం ఎందుకో ఆ పిల్ల పంపలేదు. సెల్లో లైట్ వెలిగింది. నగేష్ మనసు వెలిగింది. చప్పున మెయిల్ ఓపెన్ చేశాడు. హాయ్, నన్ను ఎలా గుర్తుపడతావు? పంపింది. నిజమే, ఆ అమ్మాయిని ఎలా గుర్తుపడతాడనే ఆలోచన విస్మరించాడు అతను. అసలు ఈ ఊహల్లో నగేష్కి బుర్రే పని చేయడం లేదు. చెప్పు డార్లింగ్, నిన్ను చూడగానే నా గుండెకి తెలిసిపోతుంది, మగధీర సినిమాలాగా రిప్లై ఇచ్చాడు. అట్నుంచి నవ్వుతున్న కార్టూన్తో పాటు గుర్తులు చెప్పింది ఆమె. యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ రా, ఐ కిస్ యూ రిప్లై ఇచ్చాడు. నగేష్ మనసు మేఘాల్లో విహరిస్తోంది. మాటి మాటికి కర్చీఫ్తో మొహాన్ని అద్దుకుంటున్నాడు. క్షణం తిరగకుండానే నుదురంతా స్వేదం అనివేసుకుంటోంది. గుండె వేగంగా ఉద్వేగంగా కొట్టేసుకుంటోంది. దీర్ఘంగా ఊపిరి తీసి వదులుతున్నాడు టీనేజర్లా. తనకేంటి ఇలా ఉంది? ఆడవాళ్లతో అప్పుడప్పుడు ఈ తప్పుడు ఆట తనకేం కొత్త కాదే, మరి ఇప్పుడేంటి ఇలా? గుండె లబ్డబ్ అని కాక సోనీ సోనీ అని అంటున్నట్టుగా ఉంది. చాటింగ్లో చెప్పినట్టు తన లవ్లో పడ్డా ఏంటి కొంపదీసి? నిజమా? ఇవాళ ప్రోగ్రాం ప్రకారం ముందు మాటలు, సరదాగా ఆ తర్వాత తన ఫ్రెండ్ కారు కూడా తెచ్చాడు, చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికి. తన జీవితంలో ఇవాళ ఒక అందమైన పేజీ. రొటీన్గా మారిపోయిన తన డొక్కు జీవితానికి ఒక రొమాంటిక్ ట్విస్ట్. ఆలోచనలతోనో మరి దేనివల్ల తలలోంచి చెమట్లు పడుతున్నాయి. ఇంకొక 10 నిమిషాలు తన సోనీ, తన కలల రాణి వస్తుంది. చాక్లెట్ కలర్ కారులో వస్తానంది. అది ఆమెకి వాళ్ళ డాడీ బర్త్డే గిఫ్ట్ అట. పుట్టినరోజుకే 10 లక్షల కారు ఇచ్చాడంటే ఆమె పెళ్లికో ఈ లెక్కన ఆమె చాలా రిచ్ గర్ల్. క్షణాలు కరిగినాయి. మళ్ళీ సెల్ గుసగుసలాడింది. వణుకుతున్న చేతులతో మెయిల్ ఓపెన్ చేశాడు. ఇక్కడున్నాను రా బుద్ధు, రెడ్ కలర్ పూలున్న చెట్టు కింద. నగేష్ మనసు అష్టవంకర్లు తిరిగిపోయింది. థటాలను చూశాడు. దూరంగా చాక్లెట్ కలర్ కారు పార్క్ చేసి ఉంది. గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంది. మనస్సాక్షి పత్తాలేని నగేష్ అడుగులు పరుగందుకున్నాయి. చూద్దాం. అటు తిరిగి ఉందో అమ్మాయి. దాదాపు 10 అడుగుల దూరంలో ఉన్నాడు. మెల్లగా వెళ్తూ వెనకగా వచ్చి సోనీ మై డార్లింగ్ అంటూ గట్టిగా వాటేసుకున్నాడు. హే అశోక్! ఆ అమ్మాయి కిలకిలమంటూ ముందుకు తిరిగింది. అంతే అంతే. నగేష్ కాళ్ళ కింద భూమి కంపించింది. ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఆ అమ్మాయి స్వప్నిక, తన 18 ఏళ్ల కూతురు. కలలోనైనా ఊహించని ఈ పరిణామానికి నగేష్ మెదడు మొద్దుబారిపోయింది. తన కూతురా? సోనీ పేరుతో తనతో చాట్ చేస్తున్న తన కూతురా? ఈ నెల రోజులుగా తన చెత్తగా చాటింగులు చేసిందే తన పప్పీతోనా? తను ఎత్తుకుని ముద్దులాడి పెంచుకున్న తన ముద్దుల కూతురు పప్పీతోనా? స్వప్నిక కూడా దిమ్మెరపోయింది. చాలా డీప్ షాక్లో ఉంది. ఆమె చేతిలో సెల్ ఫోన్ జారిపోయింది. ఆమె ఆపాదమస్తకం వణికిపోతోంది. తను షేమ్లెస్గా చాట్ చేసింది తన తండ్రితోనా? ఇన్నాళ్ళు తనతో ప్రేమ ఊసులు చెప్పింది తన తండ్రియా? తన తండ్రి అలాంటివాడా? దేవుడా! నగేష్ చేతిలో స్వప్నిక మెయిల్, పింక్ దుపట్టా, గ్రీన్ కలర్ చుడిదార్ విక్రిస్తోంది. నగేష్ బ్రెయిన్ బద్దలైపోతుంది. పొద్దుట పప్పి డబ్బులు అడిగినప్పుడైనా తను వెనుతిరిగి చూసి ఉంటే ఈ అనర్థం జరిగేదా? భగవంతుడా, తనకు బుద్ధి చెప్పడానికి ఇదా మార్గం? తన రక్తాన్నే తను పెళ్లి చేసి అత్తవారింటికి పంపాల్సిన తన నట్టింటి దీపాన్ని ఎవరో అని అబద్ధాలు చెప్పుకొని తన వయసు మరిచిపోయి, తన కుటుంబం మరిచిపోయి, వాస్తవాన్ని మరిచిపోయి ఈ నెట్టింట్లో నెట్టేసి పట్టి ఏం చేయబోయాడు? తన పప్పి వయసున్న అమ్మాయి అయినా పర్వాలేదన్నాడు. తన పప్పి అయినా పర్వాలేదా? చిచి, తనంత నీచుడు ఉంటాడా? సరదాలు ఉండడం తప్పు కాదు. ఆ సరదాలు సరదాలుగానే ఉండాలి. జీవితాలు నాశనం చేసే ఆపదలుగా ఉండకూడదు. ఇక జీవితంలో తన పప్పి మొహం చూడగలడా? తనలాంటి ప్రతి మగాడికి ఇలాంటిది ఏదో సందర్భం వస్తే కానీ మార్పు రాదా? మరి తన పప్పి లాంటి పాపకు కూడా ఇలాంటి సందర్భాలు వస్తే కానీ మారరా?
ఈ టెక్నాలజీ మారదా? టెక్నాలజీని మార్చుకోలేని మనిషి మారడా? సౌకర్యంగా మరింత సదుపాయాలని అందుకోమని టెక్నాలజీ మన ఇంటి తలుపు కొడితే దాంతో దీపం వెలిగించుకోవటానికి బదులు ఇల్లు అంటించుకుంటున్నాం. అంతే కదూ. తన పాపానికి ఏమిటి నిష్కృతి? సమాజానికి తనలాంటి వాళ్ళు చీడపురుగులు. మోకాళ్లపై కూలబడి అరచేతుల్లో ముఖం దాచుకున్నాడు నగేష్. అప్పుడొచ్చింది దుఃఖం. కట్టలు తగిన వైతరిణి అది. దాన్ని ఆపడానికి ఎవ్వరి తరం కాదు. ఆపవలసిన అవసరం కూడా లేదు. నిజానికి అది ఆపకూడదు. అది దాటగలిగితేనే పురోగతి. కథ సమాప్తం.